నన్ను కలవడానికి కానీ దీనిలోకి కానీ దయచేసి రావద్దండి. బికాజ్ ఐఎమ్ వెరీ మచ్ అప్సెట్ విత్ ద వే రిజల్ట్స్ సెంటర్ అంతా చేసిన తర్వాత. సరే ఎవడు పని చేయనోడికి అయితే ఏదో వచ్చిన 2 నెలలు మనకు వేయలేదు ఓటు అనుకుంటే ఒక రకం, కానీ బ్లడ్ అండ్ స్వెట్ అంతా పెట్టిన తర్వాత కూడా ఎన్నో ఇది చేసిన తర్వాత కూడా చేసిన తర్వాత నాకు నిజంగా ఫీల్ వెరీ అప్సెట్. సో నన్ను కలవడానికి కూడా దయచేసి నేను ఐ వాంట్ టు కమ్ బ్యాక్, నేను దాని నుంచి బయటకు రావడానికి కూడా నాకు టైం పడుతుంది. నన్ను కలవడానికి కూడా దయచేసి కొన్ని రోజులు ఎవరు రావద్దండి. ఎందుకంటే ఎవరు కష్టపడలేదని నేను చెప్పటం లేదు, కార్యకర్తలు అందరూ కూడా బాగా కష్టపడినారు, చేసినారు. బట్ నేను అనుకున్నంత రిజల్ట్స్ రానప్పుడు డెఫినెట్ గా ఇట్స్ నన్ను చాలా సెట్ బ్యాక్ చేసింది, వెనకడుగు వేయాల్సి వచ్చింది. కాబట్టి దయచేసి నన్ను కలవడానికి కానీ దీనిలోకి కానీ కొన్ని రోజులు నన్ను లెట్ మీ లివ్ మై ఓన్. ఇది ఎందుకంటే ఐ స్పెంట్ మై పర్సనల్ లైఫ్, నా వ్యక్తిగత జీవితం అంతా చేశాను. మా వైఫ్, నా ఫ్యామిలీ లైఫ్ తో కూడా నేను స్పెండ్ చేయనంతగా స్పెండ్ చేయడం జరిగింది. ఇంతకుముందు నేను చెప్పిన విధంగానే ఇప్పుడు రాత్రి 2 గంటలకు వస్తానే పొద్దున్నే 7 గంటలకు పోయేవాళ్ళు అనుకోండి. ఏదో కదొక చేయాలా 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 అనే ఒక భావన ఉండేది అనమాట. సో అలా చేశాను కాబట్టి రియల్లీ అప్సెట్. అంటే నేను కాదు, మా కుటుంబం అంతా చేసింది. పాపం ఐ ఫీల్ వెరీ సాడ్ అబౌట్ మై వైఫ్. ఆమె ఎప్పుడైతే తిరిగి 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 పెడతా ఉండేది. మా తమ్ముడు అలాగే డోర్ టు డోర్ వెళ్ళేవాడు. అసలు ఎక్కడైనా ఎవరికైనా ఇబ్బంది ఉందంటే ఎంతో ఫీల్ అయిపోయి డబ్బులు ఇచ్చేది. అసలు ఇల్లు లేదనే వాళ్ళు కానీ, ఒక కష్టం వచ్చిందన్న, ఒక సాయం వచ్చిందన్న అన్నా కానీ వెనకడుగు వేయకుండా సాయం చేసుకుంటూ పోయేవాళ్ళం. సో ఆ విధంగా జరుగుతున్నప్పుడు ఇదన్నమాట. సో డెఫినెట్ గా అందరికీ తెలిసిన విధంగానే సమ్ మ్యానిపులేషన్ అనేది మొదటి నుంచి ఉండేదే. అది జరిగిందని బలంగా నమ్ముతున్నాం, కానీ సైంటిఫిక్ గా ప్రూవ్ చేయడానికి ఏది లేదనమాట. ఎందుకు చెప్తున్నానంటే, నువ్వు ఇప్పుడు డబ్బులు కట్టి ఈవీఎంస్ చెక్ చేసుకున్న దానికి వచ్చేది వాళ్ళ ఏజెన్సీని వస్తాడు, వాడు ఏం లేదనే చెప్తాడు. మనం కూడా ఏం చెప్పలేం కదా. సో అదొక అంశాన్ని. రెండోది, ఊర్లలో కూడా చిన్న చిన్న గొడవలు. మా వాళ్ళందరూ అంటారు, అన్న మనం ఏమి అప్పుడు వచ్చినప్పుడు చేయలేదున్నా, ఈ న్యాయాలు చూస్తే ఇప్పుడు చూడున్నా ఇట్లా చేస్తున్నారు, ఇది అంటారు. సరే, మన ఆలోచన విధానము వాళ్ళకుండల్లా, వాళ్ళ ఆలోచన విధానము ఆ విధంగా లేకపోవడం వాళ్ళ దురదృష్టం. నేను ఎక్కడో ఈరోజు నేను విన్నా, ఎవడో ఒక +2 పిల్లోడు ఎప్పుడో క్రికెట్ ఆడుతున్నప్పుడు ఏదో 6లు కొట్టాడంటే, వాడు వాళ్ళ ఇంటి మీదకి పోయి ఈరోజు రారా ఇప్పుడు వచ్చి 6లు కొడుతురా అంటారా అన్నారట. వాడు వైసీపీ లీడర్ పిల్లోడు ఎప్పుడు క్రికెట్ ఆడుతున్నప్పుడు కొట్టాడంట. వాళ్ళ ఇంటి దగ్గరికి పోయి మళ్ళీ ఇప్పుడు రారా ఇప్పుడు వచ్చి 6 కొడతాను భయాందోళన చేసే పద్ధతి. అంటే సచ్ చీప్ ట్రిక్స్. అంటే ప్రతిదీ ఎక్కడికి పోతా అంటే అది మీరు చేసేది అన్ని కూడా ఇది పోతుంటారు కదా. సో ఈ 5 years గా ఎక్కడే గాని ఒక క్రైమ్ గాని ఒక ఇది గాని జరగకుండా మనం అందరికి తోడుగా ఉండాలా, హెల్ప్ గా ఉండాలనే ఒక ఆలోచనతో చేయడం జరిగింది. సరే, ఉంటారు కొంతమంది ఆ విధమైన క్యారెక్టర్స్ తో ఉండే వాళ్ళు ఉంటారు. సో బీ బోల్డ్ అండ్ బీ స్ట్రాంగ్. మన సమస్యను మనమే పరిష్కరించుకోవాలి. మన కోసం దేవుడు వచ్చాడు వస్తాడు, లేకుంటే ఇంకోటి వస్తాడు అనేది ఎక్కడ ఉండదు అనమాట. సో మన సమస్యను మనమే పరిష్కరించుకోవాలనుకున్నప్పుడు మీరందరూ కూడా ఎవరికి వాళ్ళు కూడా గట్టిగా ఉండి అందరూ కూడా కలిసికట్టుగా పనిచేసే విధంగా అందరూ కూడా ప్రయత్నం చేయాలని చెప్పేసి కోరుకుంటాను. నిజంగా జరుగుతున్న పరిణామాలు ఇవన్నీ కూడా కొంతమంది నిన్న చూసాం, దాడిశెట్టి రాజా మాట్లాడుతూ సీఎంఓలో మాట్లాడుతూ చెప్పాడు, డెఫినెట్ గా దెర్ ఇస్ ఎ గ్యాప్. ఖచ్చితంగా ముఖ్యమంత్రి కార్యాలయానికి దీనికైతే ఒక గ్యాప్ వచ్చింది. ప్రతిదీ ముఖ్యమంత్రి గారికి చెప్పడం, ఆయనకి చెప్పడము, దాని రిజాల్వ్ కాకపోవడము. ఎమ్మెల్యేలు మంత్రులు కూడా చాలా సందర్భాల్లో వెయిట్ చేస్తున్న సందర్భం నేను చూశాను.
బయట వెయిట్ చేస్తున్న సందర్భం లోపల ఎవడో కూర్చొని మాట్లాడుతూ అంటాడు, చెప్పుకోలేడు, గొడవ పలేడు, గట్టిగా ఇది చేసుకుంటా ఏమంటే ముఖ్యమంత్రి గారికి ఆయనకి చెప్పినాడు, ఆయన చేయండి పని అని చెప్పి చెప్తుంటాడు. నౌ దే ఆర్ ఆల్ ఇది అనమాట. కానీ నష్టపోయినది మాత్రం ఎవరున్నారంటే నాయకత్వం. ఖచ్చితంగా ఐ స్ట్రాంగ్లీ బిలీవ్ వాళ్ళైతే ఒక గ్యాప్ నైతే సీఎం ఆఫీస్ అయితే ఖచ్చితంగా ఒక గ్యాప్ నైతే క్రియేట్ చేసినారు. అది ప్రజాప్రతినిధులకును సీఎం గారికి ఒక గ్యాప్ నైతే క్రియేట్ చేయగలిగినారు. డైరెక్ట్ గా వీళ్ళు కూడా సమస్యను చెప్పుకోలేని పరిస్థితులలో వీళ్ళు కూడా ఉన్నారు. ఆ సమస్య రిజాల్వ్ అవుతుంది. ఇప్పుడు నేనున్నాను మా ధర్మవరంలో ల్యాండ్ అక్విజిషన్ కోసం, ఫ్లైఓవర్ ల్యాండ్ అక్విజిషన్ కోసం ఒక 100 సార్లు తిరిగింటాను. జస్ట్ ఆ డబ్బులు అయిపోతుంది అని చెప్పేసి. ఒక బీటీ రోడ్డు కోసము, గుంతలు పడిన రోడ్డు కోసం అయితే ఒక 40 సార్లు ఫైనాన్స్ సెక్రటరీ దగ్గరికి, రావత్తు వాళ్ళ దగ్గరికి అయితే ఇట్ రియల్లీ లైక్ ఫైల్ నెంబర్లు వాళ్ళకి పెట్టడము, వాళ్ళు పర్సూ చేయడం. నా ఇంటికి వచ్చేదే జనాలకు సంబంధించినది ఫ్లైఓవర్స్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి శాంక్షన్ ఇచ్చినాక ల్యాండ్ అక్విజిషన్ కి వెళ్ళినా కానీ ఎంటబడి పెడతా అంటే ఏదో వాళ్ళకు ఇది పడతానట్టు పోతా ఉండేది. హోప్ సో ఇప్పుడు డెఫినెట్ గా అయితే వాళ్ళు ఒక ముఖ్యమంత్రికిను ఎమ్మెల్యేలకు ఒక గ్యాప్ అయితే క్రియేట్ చేసింది. దానివల్ల ఓడిపోయినాము గెలిచినామని చెప్పడం లేదు, కానీ రిలేషన్ అయితే చెడగొట్టగలిగినారు వాళ్ళైతే సీఎంలు. వాళ్ళకి ఏముంటుంది చెప్పు పొలిటికల్ గా దీనికి సంబంధించి. సో నేను నిన్న రాజా చెప్పిన దాన్ని ఖచ్చితంగా ఏకీభవిస్తా. సో నేనంత కఠినంగాను ఇది చెప్పలేను, కానీ చాలా సందర్భాల్లోనూ కూడా నేను మాట్లాడినాను. నేను అందుకే దాని దగ్గర పోవడం కూడా తగ్గించినాను. నేను చెప్తున్నాను, ఒక ఫ్లైఓవర్ ది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా శాంక్షన్ ఇట్ టుక్ 1 year ఫర్ దెమ్ టు గివ్ ల్యాండ్ అక్విజిషన్ అమౌంట్. అంతా కలిసిన 15 కోట్లు 20 కోట్లు ఉండదు. దాన్ని ఇవ్వడానికి కూడా అంత టైం తీసుకొని చేసే కార్యక్రమం చేయడం జరిగింది అనమాట. సో అలా చాలా సందర్భాల్లోనూ కూడా చాలా ఈరోజు వాటిని అనుకోని కూడా ఇది ఇబ్బంది ఏం లేదు, కానీ అండ్ మేనిఫెస్టో దానికి సంబంధించి కూడా చాలా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారు మన వాళ్ళు. ఆ మేనిఫెస్టోను రీచ్ కూడా దాని చెప్తాడు, రుణమాఫీ చెప్తాడు, ఇంకోటి చెప్తాడు. సేమ్ ప్లెయిన్ గా నేను ఏదైతే చెప్పగలుగుతానో చేయగలుగుతానో అది మాత్రం చెప్తాను. అంటే హానెస్టీ ఇక్కడ నిజాయితీగా చేద్దాము అనేది. సో మామూలుగా అయితే 3,500 పెన్షన్ పెంచుతూ పోతానని అంటే ఒక మాట అయిపోయేది, కానీ 2028లో పెంచుతాను, 2029లో పెంచుతాను అని అదేదో డేట్స్ కూడా పెట్టి చెప్పడం జరిగింది. అవతల చూస్తే చంద్రబాబు 4,000 ఇస్తాను, 50 ఏళ్ళకే 4,000 ఇస్తాను, ఈ నెల నుంచి చేస్తాను అని చెప్పాలి కల్లా, సరే నువ్వు ఏ సంక్షేమం అయితే నువ్వు ఇద్దామనుకున్నావో అదే సంక్షేమం ఇప్పటి నుంచే ఇస్తామంటున్నారు కదా అని ఒక వీక్నెస్ కూడా ఉంటుంది కదా, ఒక బలహీనత.